హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మీకు ఎటువంటి ఫీజు లేకుండా అండ్ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, అంటే నాన్ టెక్నికల్ వాళ్ళకి, టెక్నికల్ వాళ్ళకి. సో అందరికీ అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే RITES.com. దీనికి వెళితే అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. వేకెన్సీస్ అనేది క్లిక్ చేయండి. ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో లిస్ట్ వస్తుందన్నమాట. మనకు కావాల్సింది ఏంటి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అని ఉంది కదా, ఇది అనమాట. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రైల్వే శాఖకు సంబంధించిన రైట్స్ లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండి. మీరు అప్రెంటిస్షిప్ కదా అని చెప్పి మాత్రం వదిలేయొద్దు. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రయారిటీ అండ్ మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. స్టైఫండ్తో పాటు మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. కాబట్టి ఛాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే 6th December ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25th December వరకు మాత్రమే టైం ఉంది. ఎక్కువ టైం లేదు కాబట్టి చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. అవకాశం ఉన్నవాళ్ళు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ ఫర్ 1 year. 1 year పాటు మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. ఎవరికి అంటే డిగ్రీ, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా అండ్ ఐటీఐ పాస్అవుట్ క్యాండిడేట్స్. అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, డిగ్రీలో మీరు నార్మల్ డిగ్రీ వాళ్ళు అండ్ ఇంజనీరింగ్ వీళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. నంబర్ ఆఫ్ పోస్టులు చూడండి, టోటల్ వేకెన్సీస్ 223 ఉన్నాయండి. ఆ 223లో కూడా గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్కి మీకు 112, ఇంజనీరింగ్ డిగ్రీలో 112 ఉన్నాయి, నాన్ ఇంజనీరింగ్లో 29 ఉన్నాయి. డిప్లొమాకి వచ్చి మీకు 36 ఉన్నాయండి, ఐటీఐ వాళ్ళకి 46. ఈ విధంగా 3 రకాలుగా డివైడ్ చేశారనమాట. కేటగిరీని బట్టి మీరు దేనికి సూట్ అవుతారో మీ ఎలిజిబిలిటీని బట్టి చెక్ చేసుకోవచ్చు. దీనికి చూడండి, గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్కి మీకు స్టైఫండ్ 14,000 per month పే చేస్తారనమాట. 1 yearలో ప్రతి మంత్ మీకు 14,000 వస్తుంది. డిప్లొమా వాళ్ళకి 12,000, ఐటీఐ వాళ్ళకి 10,000 స్టైఫండ్ వస్తుంది. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్కి ఏం కావాలంటే ఇంజనీరింగ్ వాళ్ళకి బీటెక్ చేసి ఉండాలండి కంపల్సరీ, బీఈ ఆర్ బీటెక్. అండ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ ఎవరైనా సరే 3 year గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా వాళ్ళకి ఇంజనీరింగ్ డిప్లొమా 3 year డిప్లొమా కోర్స్ ఉంటుంది కదా, కంపల్సరీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఐటీఐ వాళ్ళకి మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్, ఆ పర్టికులర్ ట్రేడ్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఏమేమి ఇచ్చారు, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్లో సివిల్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికామ్, మెకానికల్, కెమికల్ ఆర్ మెటలర్జికల్ వివిధ రకాల విభాగాలు ఉన్నాయి. అండ్ దానిలో మళ్ళీ మీకు చూడండి, ఇక్కడ కేటగిరీ వైజ్గా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అలాట్ చేశారు, అది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నాన్ ఇంజనీరింగ్ అంటే నార్మల్ డిగ్రీ, బీకామ్, బీఎస్సీ వీళ్ళకి ఫినాన్స్లో ఉన్నాయండి, హెచ్ఆర్లో ఉన్నాయి. ఇది కూడా కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళకి వచ్చేసి సివిల్లో ఉంది, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ ఆర్ మెటలర్జికల్, ఇలా 4 రకాలు ఉన్నాయి ఇందులో. వీళ్ళకి కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఐటీఐ వాళ్ళకి ఏమేమి కావాలి, క్యాడ్ ఆపరేటర్ కావాలంట, డ్రాట్స్మెన్ సివిల్, అదేవిధంగా డ్రాట్స్మెన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, అదర్ ట్రేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. వీళ్ళకు కూడా అన్ని కేటగిరీలు వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్రిజర్వ్డ్లో ఇస్తున్నారు. కాబట్టి మీకు ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ మనము ఎటువంటి ఎగ్జామ్ లేదని చెప్పాం కదా, ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ.
సో డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీ డిగ్రీ మార్కులు ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 60% మీరు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక ఓబీసీ వాళ్ళకి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 50% ఆ డిగ్రీలో వస్తే మీ ఆ మార్క్స్ని బేస్ చేసుకుని మాత్రమే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు అండ్ నాన్ ఇంజనీరింగ్ అంటే బీఏ బీబీఏ బీకామ్ బీఎస్సీ బీసీఏ వీళ్ళందరూ కూడా మీరు nats.education.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళకి ఈ వెబ్సైట్ apprenticeshipindia.gov.in వీళ్ళు ఈ 2 పోర్టల్స్లో అంటే ఐటీఐ వాళ్ళు ఈ పోర్టల్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ పోర్టల్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఇక్కడ చూడండి ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్ ద రెస్పెక్టివ్ నాట్స్ ఆర్ నాప్స్ పోర్టల్ ఇక్కడ చూడండి ఇక్కడ గూగుల్ ఫామ్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తే మీరు ఏమేమి సబ్మిట్ చేయాలి ఇవన్నీ వస్తాయి. ఈ డాక్యుమెంట్స్ కింద మీకు మెన్షన్ చేశారు కదా, మీరు ఇవన్నీ కూడా స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదండి. rights.com ఈ వెబ్సైట్కి కూడా వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీకు ఎటువంటి ఫీజు లేదు. మీరు ఖాళీగా ఉండి ఐటీఐ చేసి డిప్లొమా చేసిన బీటెక్ చేసిన డిగ్రీ చేసిన అందరికీ అవకాశం ఇస్తున్నారు కాబట్టి స్టైఫండ్ ఇస్తారు, మీకు సర్టిఫికేషన్ వస్తుంది, తర్వాత మీకు గవర్నమెంట్ జాబ్స్కి మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. టైం ఎక్కువ లేదు. 25th December లాస్ట్ డేట్. సో ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్